అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక వ్యాపారులు రైతులకు మద్దతుగా దుకాణాలు మూసివేసి ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. ఆక్వా సాగులో పెట్టుబడి వ్యయాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండటంతో తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించడంతో పాటు రొయ్యల పంటకు మద్దతు ధర ప్రకటించాల్సిందిగా రైతులంతా డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రాప్ హాలిడే ప్రకటిస్తామని కూడా హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతులు ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. అలాగే గొట్టుబుక్కల గాంధీ భగవాన్ రాజు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే సౌటబెల్లి నాగభూషణం గారు, దాట్ల పృథ్వీరాజు గారు ఆధ్వర్యంలో ఇవాళ పోలవరం మండలం ఆక్వా రైతులందరూ బంద్ ప్రకటించడం జరిగింది. ఈరోజు మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే పీడీ రేటు పెరిగింది. అలాగే దాంతో పాటు దానికి మాకు రీకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి కంపెనీని మేము కోరటం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వంతో 2 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ రోజున మాకు ఏంటంటే మాకు ఫీడ్ రేటు పెరగడం, అలాగే మెడిసిన్ రేట్లు పెరిగిపోవడం రైతుకు చాలా భారంగా ఇబ్బందిగా ఉంది. తక్షణమే ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని, అలాగే రొయ్యి రేటు కూడా పెంచాలని చెప్పి మాకు ఆక్వా రైతులు అందరూ బంద్ చేయడం జరుగుతుంది. మన కోనసీమ జిల్లా ఆక్వా అసోసియేషన్ తరఫున స్టేట్ వైజ్ మరియు స్టేట్ వైజ్ మన గాంధీరాజు గారు ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ గాంధీరాజు గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తోటపల్లి నాగభూషణం గారి ఆధ్వర్యంలో, మళ్ళీ దాట్ల పృథ్వీరాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పీడీ షాపులు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇక్కడ వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. అలా పెంచిన రేట్లు తగ్గించాలని, గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల కంటే వీళ్ళు ఎక్కువ రేట్లు గవర్నమెంట్ దగ్గర తీసుకున్న రేట్లు కమిట్మెంట్ కాకుండా వీళ్ళు అదనంగా ఎక్స్ట్రా 4 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నందుకు నిరసన రైతులందరూ యూనిటీగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా ఈ పిలుపు మేరకు కోనసీమ జిల్లా పోలవరం మండలంలో రైతులందరూ కలిసికట్టుగా షాపులన్నీ నిరసన తెలియజేస్తూ మూయడం జరిగింది.